ఇరాన్లో ఆందోళనలు ఆగడం లేదు. ఇరాన్ పైన మళ్ళీ వార్ ఫోకస్ పెట్టారు ట్రంప్. నేవీ ఫోర్స్ దించారు డొనాల్డ్ ట్రంప్. ఇక ఇరాన్ను దారికి తెచ్చుకోవాల్సిందేనని చెప్పి ట్రంప్ నిశ్చయించినట్టు తెలుస్తోంది. అవసరమైతే గ్రీన్లాండ్ విషయం కాస్త రోజులు పక్కన పెట్టినా పర్వాలేదు, కానీ ఇరాన్పై పట్టు వదిలితే మళ్ళీ వాళ్ళు పుంజుకునే అవకాశం ఉంటుంది, తిరిగి మళ్ళీ వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దెబ్బ కొట్టినప్పుడే మళ్ళీ చార్చి కొట్టాలి, చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపాలన్నట్టుగా ఇరాన్ పైన ట్రంప్ భావిస్తున్నారట. ఇక ఒక్క గురువారం రోజునే అంటే నిన్ననే 837 మందిని మరణశిక్షల నుంచి తప్పించాను, నేను కాపాడాను, నేను లేకపోతే ఇరాన్ ఏమవుతుందోనని చెప్పి ట్రంప్ అంటున్నారట. ఇరాన్ పౌరుల బాధ్యత నాదే అంటున్నారు ట్రంప్. ఇక ఖమేనీ మాటలు వినకపోవడంతో సముద్ర మార్గాల్లో యుద్ధ విమానాలను మోహరించి ఉంచారు ఆయన. సో దీంతో ఇజ్రాయెల్ కూడా అలర్ట్ చేశారు. ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. ఇజ్రాయెల్ కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లో ఉద్రిక్తతల మధ్య అటు అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా తన నావీ ఫోర్స్ని సిద్ధం చేసుకున్నాయి. సో ప్రస్తుతం విజువల్లో చూస్తున్నట్టుగా సముద్ర మార్గాల్లో యుఎస్ స్ట్రైకర్ గ్రూప్స్ షిప్స్ రంగంలోకి దిగాయి. నిన్న ఇరాన్లో 837 మందిని మరణశిక్ష విధించబోయారంట. అంటే ఉద్రిక్తతలు కారణమైనటువంటి వారిని, అంతర్యుద్ధంలో ఇంతటి స్థాయిలో ఇరాన్లో ఒక యుద్ధం జరగడానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఆందోళన చేపట్టిన వారిని, పలు రకాలుగా ఆర్మీ సైన్యంపై దాడి చేసిన వారిని, అక్కడి ప్రభుత్వాల్ని దించాలని రకంగా కుట్ర చేసిన వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి అక్కడి సైన్యం 837 మందిని ఒకేసారి ఏకకాలంలో మరణశిక్ష విధించాలని చూసిందట. అయితే దాన్ని నేను అడ్డుకున్నాను, నేను లేకపోతే ఇరాన్ ఏమైపోతుందో ఆ పౌరులపైన నాకు చాలా సంపూర్ణమైనటువంటి బాధ్యత ఉంది, నేనే వారిని కాపాడుతానని ట్రంప్ మాట్లాడుతున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ప్రస్తుతానికి దావోస్ వేదికగా యూరోపియన్ యూనియన్స్ అన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా మారాయి. ట్రంప్ నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే కుదరదు, ప్రపంచ దేశాల్లో ఎవరికి వారికి స్వచ్ఛందమైనటువంటి ఒక దేశాల్లో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో వాళ్ళకి స్వతంత్రం ఉంది, నువ్వెవరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయడానికి, అది నాది అని చెప్పడానికి ఇష్టం వచ్చినట్టుగా నీ పైకి ఎక్కించుకోవడానికి అసలు నువ్వరన్నట్టుగా వాళ్ళంతా విభేదించారు. యూరోపియన్ యూనియన్స్ అన్నీ కలిసిపోయి అవసరమైతే అమెరికాపై యుద్ధం చేస్తామని ప్రకటించాయి. సో చాలా దేశాలు ఏకమవుతున్నాయి కాబట్టి ట్రంప్ ఒంటరివాడైపోయాడు, అక్కడ వెనక్కి తగ్గాడు. గ్రీన్లాండ్ రేపు కాకపోయినా మళ్ళీ తర్వాత అయినా అవకాశం, నా పక్క దేశమే కదా, యుఎస్ పక్కనే ఉంటుంది కదా ఆ టెరిటరీ, ఆ ఐలాండ్ యుఎస్ పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే చాలా ఈజీగా నేను క్యాప్చర్ చేయవచ్చు, కబ్జా పెట్టవచ్చు. కానీ ముందుగా నేను కంట్రోల్లోకి తీసుకోవాల్సింది ఇరాన్. అందుకే 2 రోజుల పాటు కొంత తగ్గినట్టుగా అనిపించినా కూడా మళ్ళీ ఇరాన్పై రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. 2 రోజులు కాస్త తగ్గింది. నెతన్యాహు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్ సంభాషణ పూర్తయిన తర్వాత నెతన్యాహు ఒక సలహా సూచన ఇచ్చారంట. ఇప్పుడు నువ్వు ఈ సమయంలో దాడి చేయాల్సి వస్తే డెఫినెట్గా రష్యా, చైనా కూడా రంగంలోకి దిగుతాయని చెప్తున్నాయి. నార్త్ కొరియా, కిమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దేశాలతో ఇప్పుడు ఎదుర్కోవడం చాలా కష్టం. అట్ ది సేమ్ టైం నువ్వు మళ్ళీ యుద్ధాలని చెప్పడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే విధంగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొని ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, నీ డాలర్ విలువ కూడా పడిపోతోంది. నీ విషయం, నీ యొక్క ద్వంద్వ వైఖరి, నీ యొక్క అహంకార బుద్ధి ప్రపంచ దేశాలకు అర్థమైపోతోంది. కాస్త సైలెంట్గా ఉండబోయావా అని చెప్పి నెతన్యాహు ఇచ్చిన సలహా సూచన మేరకు ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా అనిపించినా మళ్ళీ గ్రీన్లాండ్ చేజారిపోతోంది. ఒకేసారి రెండు చేజెక్కించుకోవాలనుకున్నారు ఆయన, ఇటువైపు ఇరాన్, అటువైపు గ్రీన్లాండ్. సో ఇరాన్ని చేజెక్కించుకునేటువంటి విషయంలో ఇప్పుడు కాకపోతే ఇంకొక అవకాశం వస్తుందో లేదో. అలీ ఖమేనీ కొంత ఇప్పుడు అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతుంది కాబట్టి అక్కడ దేశ ప్రజలు మొత్తం కూడా ట్రంప్కి సహకరించే అవకాశం ఉంది. అలీ ఖమేనీని వెంటాడడంలో, అలీ ఖమేనీని అంతమొందించి ఇరాన్ని క్యాప్చర్ చేయడంలో చాలా ఈజీ అవుతుంది. అదే గ్రీన్లాండ్ విషయానికి వస్తే గ్రీన్లాండ్ విషయంలో ఎంత అగ్రెసివ్గా చేసినా, ఏకంగా గ్రీన్లాండ్ అనేది నా దేశంలో ఒక రాష్ట్రమని ప్రకటించేసుకొని బిల్ పాస్ చేసినా, ఎన్ని రకాల వ్యాఖ్యలు చేసినా, యుద్ధ విమానాలని గ్రీన్లాండ్ మీదకి పంపించినా యూరోపియన్ యూనియన్స్ అన్ని ఏకమైపోయాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో దేశాలని ఏకమైపోయి గ్రీన్లాండ్ని క్యాప్చర్ చేయడానికి నువ్వెవరన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నాయి. దావోస్ని దీనికి వేదికగా చేసుకొని ట్రంప్ని ఏకిపారేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఆ విషయంలో కొంత లేట్ అయినా పర్వాలేదు, బట్ ఏదో రోజున గ్రీన్లాండ్ క్యాప్చర్ చేయొచ్చు. కానీ ఇరాన్ మాత్రం వెంటనే చేయాలనుకున్నారు. సో ఇరాన్లో అంతర్యుద్ధానికి సంబంధించిన విషయం మీకు తెలిసిందే. ఇరాన్లో అంతర్యుద్ధం మొదలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక మాంద్యం ఏర్పడడం, రియాల్స్ పడిపోవడం. $1 ఈజ్ ఈక్వల్స్ టు 14 lakhs ఆఫ్ రియాల్స్, అంతటి స్థాయిలో విలువ పడిపోయింది. సో గతంలో 47 ఏళ్ల క్రితం డ్యూరింగ్ 1970s అప్పటి వరకు ఇరాన్లో పాశ్చాత్య ప్రభుత్వాలు ఉండేవి, శాల ప్రభుత్వాలు ఉండేవి. సో ఒంటరిగా అంటే ఒక మోనార్కిజం కనిపించేది. అమెరికా అండర్లోనే వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు, వాళ్ళ మాటలు వినేవారు, లేకపోతే వాళ్ళ మధ్య సఖ్యత, సంబంధాలు, ఆ సన్నిహితం ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ ప్రభుత్వాలు మారిపోయాయో
ఇస్లామిక్ దేశంగా కంప్లీట్గా మార్చాలనేటువంటి నేపథ్యంలో అలీ ఖమేనీ, ప్రస్తుతం సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు గురువులతో ఒక ఉద్యమాన్ని నడిపించి ఎప్పుడైతే ఇస్లామిక్ మొత్తాన్ని కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారో ఆ రోజు నుంచి 47 ఏళ్ల పాటుగా కంటిన్యూస్గా హీఈస్ ద సుప్రీం లీడర్. అంటే ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయి, ఆయన ప్రజల చేత ఎన్నుకోబడి డైరెక్ట్గా ఆయనే సుప్రీం లీడర్గా ఉంటాడు, ఆయన ఎన్నికలు నిర్వహిస్తాడు. హీఈస్ ద ఎలక్షన్ కమిషన్, హీఈస్ ద జడ్జ్, హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ సుప్రీం లీడర్ ఆఫ్ ది నేషన్. ఆ రకంగా అలీ ఖమేనీ కొనసాగారు. అప్పటి వరకు సవ్యంగానే ఉంది. అక్కడ దేశస్తులు కూడా చాలా ఆయన మెచ్చుకునేవారు, ఒక దేవుడిగా చూస్తూ ఉండేవారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో కూడా ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తుంటే ఇరాన్ అంతా ఏకమైపోయింది, అలీ ఖమేనీకి సహకరించింది. కానీ ఆ యుద్ధం తర్వాతే పరిణామాలు మొత్తం మారిపోయాయి. అక్కడ దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. ప్రతిదీ కూడా ప్రజల నుంచే సొత్తు చేసుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. రాజకీయ విభేదాలు మొదలైపోయాయి. ఇక ఇలా ఉంటే మనం ఇక్కడే ఉండిపోతాం, ప్రపంచ దేశాలని ముందుకు పరిగెడుతున్నాయి, మనం ఇంకా ఒక 25 ఏళ్ళు వెనకబడే ఉన్నాం, టెక్నాలజీ లేదు, చదువులు లేవు, ఇంకా మనం మతం దేశం ఇలాంటి ఆలోచనతోనే వెళ్తూ ఉన్నాం అనేటువంటి కోణంలో అక్కడి దేశస్తులంతా కూడా ఆర్థిక మాంద్యాన్ని, తొక్కిపెట్టడాన్ని, సప్రెషన్ని తట్టుకోలేకపోయారు. యుద్ధం మొదలైంది, అంతర్యుద్ధం మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు ఇరాన్ నగరమైనటువంటి ఇరాన్ రాజధాని టెహరాన్లో ఒక భారీ అంతర్యుద్ధాన్ని తెరలేపారు. భారీగా రోడ్లపైకి చేరుకున్నారు, రాళ్ళు రివారు, సైన్యాన్ని తిప్పికొట్టారు, ఒక భారీ యుద్ధాన్ని తెరలేపింది. ఇదంతా ఒకే ఎత్తు అయితే ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ కొంత దీన్ని అవకాశంగా మార్చుకొని ఆయన సహకారంతో రెజా పహ్లవి ప్రస్తుతం ఉన్నటువంటి నెక్స్ట్ ఆ కుర్చీని అధిరోహించాలన్నటువంటి ఆశతో ఉన్నటువంటి వ్యక్తితో ఇక ప్రొవోకేటెడ్ ఉద్యమాలకు తెరలేపాడు. అంటే అమెరికా ప్రొవోకేటెడ్, వాళ్ళు జెన్యున్గా ఉద్యమాలను స్టార్ట్ చేసిన నేపథ్యం అంతవరకు సవ్యంగానే ఉంది. కానీ ఎప్పుడైతే ప్రొవోకేటెడ్ ఉద్యమాలుగా మారిపోయాయో, ఇప్పటివరకు ఇరాన్లో 5,000 మందిని అరెస్ట్ చేస్తే 24,000 మందిని జైలు శిక్ష విధిస్తే 5,000 మందిని ఎన్కౌంటర్లో హతమార్చారు. 5,000 మంది చనిపోతే 24,000 మంది జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అమెరికా ప్రోద్బలంతో చేసిన వాళ్ళే. 2 రోజుల క్రితం నేను చెప్పినట్టుగా 4-5 రోజుల క్రితం నేతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్ మాట్లాడిన తర్వాత ఇక మీరు ఎక్కడైనా పోండి, మీ పని మీరు చేసుకోండి, మీ అంతర్యుద్ధాన్ని ఆపుకోండి, నేను మాత్రం ఇన్వాల్వ్ అన్నట్టుగా ట్రంప్ సైలెంట్ అయిపోయారు. కానీ అంతలోనే గ్రీన్లాండ్ వ్యతిరేకంగా మారిందో లేదో మళ్ళీ ఇరాన్పై టార్గెట్ చేస్తూ ఇరాన్లో ఉన్న ప్రజలకు నేనుంటా, ఇరాన్లో అంటే ఆయన అవసరాలకు అనుగుణంగా ఆ రోజున ప్రజలంతా కూడా ట్రంప్ మమ్మల్ని మోసం చేశాడా, మమ్మల్ని రెచ్చగొట్టి వదిలేశాడని భావించిన ఆ ఇరానియన్ ఉద్యమకారులు, ఉద్యమాన్ని చేసినటువంటి ఇరానియన్ ప్రజలంతా కూడా ట్రంప్ను వ్యతిరేకించారు. మళ్ళీ ఆయన అవసరాలు వచ్చాయి. గ్రీన్లాండ్ చేజారిపోతోంది, ఏదో ఒకటి, గ్రీన్లాండా ఇరానా, గ్రీన్లాండ్ చేజారిపోతోంది, గ్రీన్లాండ్లో కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా ఉంది కాబట్టి ఇరాన్ని వాళ్ళు టార్గెట్ చేయాలి. అందుకే నిన్న మళ్ళీ యుద్ధ విమానాలను పంపించడం, సముద్ర జలాల్లో యుద్ధ నౌకల్ని పంపించి యుద్ధ విన్యాసాలు చేయించడం, ఇజ్రాయెల్ని కూడా అలర్ట్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ని యాక్టివేట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే సుమారుగా 1000 మందిని ఉరిశిక్ష విధించబోతున్నటువంటి ఇరాన్ ప్రభుత్వాన్ని ఆయన ఆపానని చెప్పుకుంటున్నాడు. 8 దేశాలని యుద్ధాలని ఆపానని నేను నాకు శాంతి బహుమతి కావాలని పదే శాంతి బోధకపు మాటలు మాట్లాడేటువంటి ఈ వ్యక్తి ఇరాన్పై యుద్ధం మీద చేస్తున్నాడు. అంతర్యుద్ధం కదా అది, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి యుద్ధాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. హూ ఆర్ యూ టు జడ్జ్? అసలు ఇది ఆ కాంటినెంట్ కాదు, ఆ దేశము కాదు, పక్క దేశము కాదు, పొరుగు దేశము కాదు, ఎక్కడి నుంచో వచ్చి నువ్వే కంట్రోల్ చేయాలా ఇరాన్లో జరిగే అంతర్యుద్ధాన్ని కూడా. ఇరాన్లో సైన్యం లేదు, ఇరాన్లో ప్రభుత్వాలు లేవు, ఇరాన్లో సామాన్య జనం లేదు, ఇరాన్లో వివరించే వాళ్ళు లేరా? అక్కడి నుంచి వచ్చి ఏదో ఒక టాక్టికల్ గేమ్స్ని ప్లే చేసి ఇక్కడే ఆయన ఇటువంటి కుట్రలు పన్నాలనే రకంగా ఆలోచన చేస్తూ ఇరాన్పై మళ్ళీ యుద్ధానికి తెరలేపుతున్నాడు. ఒకసారి నిన్న సముద్ర జలాల్లో వచ్చినటువంటి ఆ యుద్ధ విమానాలకు సంబంధించి యుద్ధ నౌకలు, వాటిపైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు మనం చూస్తున్నాం. సో అక్కడ బ్లూ కలర్లో కింద మీకు కనిపించవన్నీ కూడా అవి యుద్ధ విమానాలు అండ్ యుద్ధ నౌకలే. నేవీ ఫోర్స్ సిద్ధం చేసింది, ఇజ్రాయెల్ కూడా యాక్టివేట్ అయింది. ఇజ్రాయెల్, అమెరికా నేవీ ఫోర్స్ అన్ని కూడా ఇప్పుడు టువర్డ్స్ ఇరాన్ వైపుగా మరలుతూ ఉన్నాయి. అంటే అరేబియన్ సముద్రం మీదుగానే ఇరాన్ వైపు దాడి చేయాలి, లేదా డైరెక్ట్గా ఇజ్రాయెల్ నుంచి దాడి చేయాలన్న ఆలోచనతో ఉన్నా కూడా చాలా డెఫినెట్గా ఒక బిగ్గెస్ట్ సిచ్యువేషన్కి, అంటే ప్రిసైజ్ టార్గెట్స్, మిసైల్స్ని ప్రయోగించి దాడి చేయాల్సి వస్తుంది. అన్నిటినీ సిద్ధం చేసింది అమెరికా. ఇరాన్ వినిపోయి తమ మాట విని తమ కంట్రోల్లోకి వచ్చిందా సరాసరి, లేదనంటే దాడి చేస్తామన్నట్టుగా ట్రంప్ మళ్ళీ హెచ్చరిస్తున్నారు. అక్కడి ప్రజల్ని తనకు అనుగుణంగా అక్కడ జరిగే ఉద్యమాలని మార్చుకోవడంలో ట్రంప్ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వాటిని సఫలీకృతం అవుతున్నారని చెప్పాలి. సో నిన్న వచ్చినటువంటి యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. అట్ ది సేమ్ టైం అమెరికా నిజంగానే ఇరాన్పై దాడి చేయాల్సి వస్తే రష్యా, చైనా, నార్త్ కొరియా రంగంలోకి దిగుతాయా? చూడాలి మరి ఏం జరుగుద్దో.